హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ, రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో కానీ కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ఎవరు మాట్లాడినా కూడా దాన్ని కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రెస్, అంటే స్కాములు చేసేటువంటి కాంగ్రెస్ స్కామ్ గ్రెస్ అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. చాలామంది ప్రజలు మీరు చేసిన స్కాముల కన్నా ముందు కాంగ్రెస్ చేసే స్కాములు పెద్ద లెక్కన, మీరు స్కాములు అన్నీ 10 ఏళ్ళలో మీరే చేసిరు, అంతకుముందు కాంగ్రెస్ ఏం చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయదు అనే ఆలోచనలు చాలామంది ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనం టైటిల్ పెట్టినాం 90 రోజుల్లో 1,00,00,000 కోట్లకు స్కెచ్. ఎట్లా స్కెచ్ చేసిండు మరి 90 రోజుల్లో అంటే ఏప్రిల్ నెల నుండి ఈ నెల వరకు, ఈరోజు 21వ తేదీ, సరిగ్గా 21వ తేదీ మరి 4వ నెలలో రేవంత్ రెడ్డి గారు భువనగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ 50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని మాట్లాడి నిన్న గోపాన్పల్లి ఫ్లైఓవర్ ఓపెన్ చేసుకుంటూ మరి 90 రోజుల తర్వాత నిన్న ఆయన మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ నదిని అందంగా తయారు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో మరి నిజంగానే ఈరోజు మాటకు ముందోసారి మాటకు వెనుకోసారి ప్రతిసారి మూసీ మాట వచ్చింది అని అంటే అది ఏప్రిల్ నుండైనా ఈ రోజైనా ఎప్పుడైనా మూసీ గురించి ప్రక్షాళన వచ్చింది, మూసీని ప్రక్షాళన చేద్దామని చెప్పేసి మాట వచ్చింది అని అంటే తప్పకుండా మరి కోమటిరెడ్డి కుటుంబాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు ఆనాడు, అంటే మొత్తం మూసీలో ఉన్నటువంటి మురికంతా మా దగ్గరికి వచ్చి మా నల్గొండలో పడుతుందని చెప్పేసి మాటకు ముందోసారి వెనుకోసారి మూసీ నది ప్రక్షాళన విషయం వచ్చిందంటే కోమటిరెడ్డి గారిని ఎందుకు గుర్తు చేస్తాను అంటే ఇండైరెక్ట్గా ఈ మూసీ ప్రక్షాళన అనేది ఫారిన్ కంట్రీ నుండి మధ్యవర్తిగా ఈ కోమటిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఏదన్నా మధ్యవర్తిగా ఉండి దాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, దానికి రేవంత్ రెడ్డి వంతపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1,00,000 కోట్లు కేవలం 90 రోజుల్లో ఏప్రిల్ 21వ తేదీ నుండి ఈరోజు జూలై 21వ తేదీ వరకు కేవలం 3 నెలల కాలంలోనే 90 రోజుల సమయంలోనే 1,00,000 కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అన్నారు, నిన్న 70,000 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పేసి మరి జూపల్లి కృష్ణారావు మధ్యలో ఒకసారి మాట్లాడాడు. కానీ ఈరోజు 1,50,000 రూపాయల ఖర్చు చేస్తామంటున్నారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో 80,000 కోట్ల రూపాయలు అయితేనే గల్లీ నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. సుందరీకరణకే 1,50,000 కోట్లు ఎట్లయితే మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్ల రూపాయలు అయితే ఈరోజు సుందరీకరణ కోసమే 1,50,000 కోట్లు ఎట్లా చేస్తారు? 1,50,000 కోట్లు అంటే 15 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలండి? ఎన్ని సున్నాలు పెట్టాల్సిన అవసరం ఉంది? ఇంత మూసీ ప్రాజెక్టుతో మరి మురిసిపోయేటువంటి రైతులు ఎంతమంది, అది నిల్వ ఉంచేటువంటి టీఎంసీలన్నీ, సాగులోకి వచ్చేటువంటి ఎకరాల భూములన్నీ, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించేటువంటి భారీ రిజర్వాయర్లు ఎన్ని, దాని మీద అసలు పుట్టిన గడ్డ మీద మమకారం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టు పైన ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎందుకు ఇంత మక్కువ చూపిస్తున్నాడు? చివరి దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టేసి మూసీ చుట్టే ఎందుకు ఇంత మంత్రాంగము, ఎందుకు ఇంత యంత్రాంగాన్ని తిప్పుతూ ఉన్నారు? లండన్లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనుక అసలు ఏముంది? దాని వెనకాల ఉన్న థీమ్ ఏంది? గేమ్ ప్లాన్ ఏంది అసలు వీళ్ళది? ముఖ్యమంత్రి గారు 3 ఇంతలు పెంచినటువంటి ఈ అంచనా వ్యయం, మూసీ ప్రక్షాళన అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే, సాధ్యమైనంత వరకు పూర్తి చేయాల్సిందే, త్వరగా పూర్తి చేయాల్సిందే. కానీ మాటల దశలోనే ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టులో మూటలు పంచుకునేటువంటి పని షురూ చేస్తే మాత్రం తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయేటువంటి కుట్రలకు తెరలేపుతున్నటువంటి ఈ కుట్రల్ని మేము భరించం. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్లో జరుగుతున్నటువంటి ఏ భాగోతాన్ని కూడా తెలంగాణ నిరుద్యోగ సమాజం అనుక్షణం గమనిస్తుంది. కుంభకోణాల కాంగ్రెస్ను కర్రుగాల్చి వాత పెడతా అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు వినండి, తెలంగాణకు సంబంధించిన విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడుతూ ఏమన్నారు, ఈరోజు మాట్లాడుతూ ఏమంటున్నారన్న విషయాన్ని కూడా మనం ఒకసారి వినాల్సిన అవసరం ఉంది. మరి పక్కన
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్కు. రాజగోపాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. మన నగరానికి తలమానికం మూసీ. కానీ అలాంటి మూసీ ఇవాళ మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మూసీలేసే పరిస్థితి ఉంది. కాలువలు నాలాలు కబ్జాలు పెట్టుకొని మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డా జలమయం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు మూసీ సుందరీకరణ చేసి లండన్లో థేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాద్లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాదు మురికంతా మా నల్గొండ ప్రజలకు వస్తుంది. ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి. తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటు రోగాలు వచ్చే పరిస్థితి ఉందని వారు చెప్పినారు. అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని, మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. వినరు కదా, అంటే మూసీ ప్రక్షాళన కోసం 21వ తేదీ నాడు, 21వ తేదీ 4వ నెల 2024 ఏప్రిల్ 21వ తేదీ నాడు భువనగిరిలో బహిరంగ సభలో ప్రచారంలో ఉన్నటువంటి, అంటే అప్పుడు ఎంపీ ఎలక్షన్స్కు ప్రచారంకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్లతోని మూసీ ప్రక్షాళన చేస్తాము, మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేస్తాము, దాన్ని అభివృద్ధి చేస్తాము, అందంగా తీర్చిద్దాం అని చెప్పేసి మాట్లాడిండు. నిన్న 20వ తేదీ 7వ నెల 2024 జూలై 20వ తేదీ గోపన్పల్లి ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా మళ్ళీ ఆయన మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బుల్ని పెట్టి, అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 1,50,000 కోట్లకు ఎట్లా పెరిగింది? కేవలం 90 రోజుల వ్యవధిలోనే 1,00,000 కోట్ల రూపాయలకు మీరు స్కెచ్ ఎట్లా వేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి 80,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులోనే అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గము, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, వీళ్ళందరూ ఎంతమంది ఉంటే అంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరు తెరిచి మాట్లాడితే 24 గంటలు కాళేశ్వరంలో అవినీతి జరిగింది. 80,000 కోట్లలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఒక్కడే తినడానికి చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలను మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రిగా మీదినేటువంటి ప్లాన్ చేస్తున్న విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ బీజేపీ నాయకులందరూ ఇన్ని రోజులు కేసీఆర్ మీద మీరు మాట్లాడారు కదా, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? 1,50,000 కోట్ల రూపాయలకు ఈరోజు 50,000 కోట్ల విలువ చేసేటువంటి మూసీ ప్రక్షాళనను కేవలం 90 రోజుల్లోనే 1,50,000 కోట్ల రూపాయలకు పెంచేతుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అన్న విషయాన్ని, మరి కాళేశ్వరం విషయంలో ఎగిరెగిరి పడ్డటువంటి కాంగ్రెస్, బీజేపీ ఈ స్కామ్కు సంబంధించిన విషయంలో బీజేపీ ఏం మాట్లాడటం లేదు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇది కాంగ్రెస్ మీద కోపంతోనో లేదంటే మేము కేసీఆర్కి అమ్ముడు చెప్తున్నానని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడతాన్నారు. అయ్యా, మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం కోసం మేము ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినాం, అధికారంలో ఉన్నది కాబట్టి మాట్లాడినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతాం. బీజేపీ వ్యతిరేక ఛానల్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి మాత్రమే బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ బీజేపీ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయంటే బరాబర్ కాంగ్రెస్ కూడా ప్రశ్నించడానికి మేము ముందుంటాం. మాకు ప్రభుత్వం ఏదైనా, రాజకీయ నాయకులు ఎవరైనా వాళ్ళతో సంబంధం లేదు, కేవలం ప్రశ్నించడం కోసం మాత్రమే మేము ఛానల్ నడిపిస్తూ ఉన్నాం.
దయచేసి ఇలాంటి స్కామ్లకు సంబంధించిన విషయంలో మీరందరూ ప్రజలారా ఆలోచించండి. మరి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, అవన్నీ మనం ముందే ఉన్నాయి. మరి జాగ్రత్తగా ఆలోచించి ప్రశ్నించే గొంతుకులను గెలిపించుకునే ప్రయత్నం చేయాలని కోరుతూ చూస్తూనే ఉండండి ఎన్ఐ మీడియా. థ్యాంక్ యూ.